మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ సిద్ధాంతం ప్రకారం తిరుమల పరకామణిలో చోరీ చేయటం చాలా చిన్న విషయం. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో పగడ్బందీగా దర్యాప్తు చేయటం ఇంకా పెద్ద నేరం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నా సరే అది చాలా పెద్ద ఘోరం. గురువారం జగన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇదే అనిపిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను తిట్టిపోయడంతో పాటు సీనియర్ ఐపీఎస్లను జగన్ వాడు వీడు అంటూ దూషించారు. ఐపీఎస్లకు రాజకీయాలు అంటగట్టి తలాతోకాలేని ఆరోపణలకు తెగబడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డిని సిబిఐ, జేడీ నేతృత్వంలోని సిట్ ఇటీవల ప్రశ్నించింది. ఇదే పెద్ద తప్పు అన్నట్టుగా జగన్ మాట్లాడారు. బసవతారకం ట్రస్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వర్తో కలిసి ఏపీ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ కృష్ణయ్య పాల్గొన్న ఫోటో చూపిస్తూ వీడు బంధువే, వాడెవడో గోపీనాథ్ జెట్టి అంటూ విశాఖ రేంజ్ డీఐజీని అవమానించారు. నిజానికి లడ్డూ కల్తీ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు. సిబిఐ రాష్ట్ర పోలీసులతో కలిసి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని స్వయానా సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలోని సిట్లో ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులు ఎస్ఎస్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి సభ్యులుగా ఉన్నారు. అసలు విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి పిటిషన్ ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ అధికారుల పేర్లు ప్రస్తావిస్తే తనపైన ఇప్పటికే ఉన్న 11 కేసుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో ఏపీ కేడర్ అధికారులపైనే జగన్ విషం చిమ్ముతున్నారు. పల్నాడులో జగన్ పార్టీకి చెందిన పిన్నెల్లి సోదరులు ఏపీ ఎన్నికల్లో చేసిన వీరంగం వీడియోలు సహా బయటపడింది. మహిళా ఏజెంట్ నుదుటిపైన గొడ్డలితో నరికిన వ్యక్తులను త్రిపాఠి అరెస్ట్ చేయించారు. ఆ కక్షతోనే కాబోలు ఆయన ఏమేమి వీరంగం చేశారో అంటూ త్రిపాఠిని ఉద్దేశించి జగన్ నోరు పారేసుకున్నారు. గోపీనాథ్ జెట్టి తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు జగన్కు అత్యంత సన్నిహితులైన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని విదేశీ న్యాయస్థానాలను ఒప్పించి మరీ విమానంలో భారత్కి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. పోలీస్ శాఖలో గోపీనాథ్ జెట్టికి నిజాయితీపరుడు, సమర్థుడుగా పేరుంది. జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో పెరిగిన గంజాయితో పాటు దాని మూలాల్ని పెకిలిస్తున్న జెట్టిపై జగన్ అహంకారం ప్రదర్శించారంటూ పోలీసులు మండిపడుతున్నారు.